పంపినావు సరిరాజు బిడ్డయో సతిని ఇల్లాలని ప్రియమారగ సుఖ పెట్టినావు కడుపారగన్నయ్య కొడుకును ముద్దుగా పెంచి ముచ్చెట్లు చెల్లించినావో పుత్రవత్సలతనెప్పుడు ప్రేమించు కుల గురువాజ్ఞలో మెలగినావు రవి మొదలుకొని దాక ప్రబలుచుండ రవి మొదలుకొని దాక ప్రబలుచుండ స్వకుల గౌరవమును కాపాడినావు చావకెందుకు ఛీ హరిచంద్ర చావకెందుకు ఛీ హరిచంద్ర నీవు బ్రతికియున్నావు జీవచ్ఛవం భవగుచు నీవు బ్రతికియున్నావు జీవచ్ఛవం ఎంత వైపరీత్యము జరిగిన కదా, ఎంత వైపరీత్యము జరిగినది. ఎప్పటికైనాను శుభములు రాకపోవునా అయినడు ధైర్యము కూడా అంతరించినది. బ్రతికియున్నంత వరకు దేవిక దాస్య దుఃఖమును నాకి కాటి కాపరి ఉద్యోగమును అవశ్యానుభక్తంబులే కదా. అకటకట మంద భాగ్యుండనైన నా చిత్తమునకు శాంతి ఎప్పటికో ఇంత శాంతి కాకేమున్నది. ఆనాడు నా భార్యాపుత్రులను కాలకౌశమునకు విక్రయించిన నాటి నుండి గతము తలంచుకొని వలచున్న ఇది నాకు నామది దురంతం పైన చింత మ్రానై రాయై వజ్రమై స్వగుణ ధర్మం పైన నిర్వికృతి మేళంగిల నొక్కమ్మడిగము యోగి మనకు అప్పుడే శాంతి నా చింతకు ఎక్కడ నుండి ఓ దీనారమ్మ శ్రవణ గోచరమగుచున్నది. ఇది పరికింపగా శ్రీకంఠస్వరము వలన ఉన్నది గాని పురుషునిది కాదు. పాప మా మందభాగ్యాలు ఎవరో పోయి చూచుట మేలు.